గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డాడీ రోబోట్ని రిలీజ్ చేసుకున్నాం. చాలా చక్కగా జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాల్సి ఉంది. పబ్లిక్ నుంచి వచ్చిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా నేను ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. పబ్లిక్ నుంచి వచ్చిన ఎన్నో సమస్యలు కూడా పరిష్కారం, దాన్ని ఎలా పూర్తి చేయాలి అని వారి ఆవేదన కూడా అర్థం చేసుకుంటున్నాను. వారు కోపంతో చెప్పిన అందులో ఉన్నటువంటి సున్నితమైన చక్కటి మార్గాలను కూడా నేను మనస్ఫూర్తిగా తీసుకొని దానికి పరిష్కార దిశగా నేను ప్రయాణం చేస్తాను. కొంచెం సమయం పడుతుంది ఇంతవరకు, ఇక మీదట అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఎల్సి పాస్ అవ్వలేని అంబానీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఆదర్శం నాకు. వేలిముద్రతో మన రాష్ట్ర సీఎంగా వచ్చినటువంటి అంజయ్ లాంటి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు నాకు ఆదర్శమూర్తులే. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుని నేను ఖచ్చితంగా మంచి చేస్తాను. కొన్నిసార్లు కొంత టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని మంచి జరుగుతుంది. ఇప్పుడు విషయానికి వస్తే, మన ముందు డాడీ రోబోట్ గురించి కొంచెం మాట్లాడేసి మిగతా విషయాల్లోకి వెళ్ళిపోదాం. డాడీ రోబోట్ అనేది ఓ చక్కటి ప్లాన్. అది నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి అన్ని ప్లాన్స్ కూడా మీకు గుర్తుందో లేదో, కిబోన్ని స్టార్ట్ చేసినప్పుడే 2021 అక్టోబర్ 15 నేను స్టార్ట్ చేస్తే, అప్పుడే 2023 మార్చి 31కి క్లోజ్ చేస్తున్న క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చాను. అలాగే క్యూ లైఫ్ కొంతవరకే ఉంటుంది, డీసీటీ కాయిన్స్ అని అందులోకి వెళ్ళే వరకును ఈ యాప్స్ని అయిపోయిన తర్వాత దీన్ని ఆపేస్తానని చెప్పాను. మాల్దీవ్స్ కూడా కొంత టైమే ఉంటుందని ముందే చెప్పాను నేను. కానీ డాడీ రోబోట్ని అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇది చాలా కాలం ఆపకుండా వెళ్ళేటువంటి ప్లాన్. ఇది ఒకవేళ ఆపే ప్లాన్ అయితే ఇప్పుడు నేను ఇన్ని రోజులు లేదు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆపేస్తానని చెప్పొచ్చు. కానీ ఇది అది కాదు. ఇది ఒక విచిత్రమైన ఒక చక్కటి ప్లాన్. రన్నింగ్లో తెలుస్తుంది. ఆదాయం తీసుకునే వాళ్ళకి దాని ఎంతో తెలుస్తుంది. ముందుకు నడుస్తున్న కొలది మన భవిష్యత్తు ఎంతో మీకు తెలుస్తుంది. ఇందులో కమిటీ వస్తున్న కొలది కిబోకి ఎంత సపోర్ట్ అయిపోతారో మీకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ పేమెంటు రేపు మంగళవారం నాడు ఇస్తున్నాం. కాబట్టి దాంట్లో చాలామంది మొదటి ఐఎన్ఆర్ పేమెంటు చక్కగా తీసుకుంటారని ఆశిస్తూ, రెఫరల్ ఇచ్చేసాను కాబట్టి దాన్ని చేసుకోండి. ఏ సమస్య వచ్చినా అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దాం. ప్రారంభం కాబట్టి కొంత సమయం పడుతుంది ఇది నేర్చుకోవడానికి. అదిని పాతది అయినప్పటికీ, పాత సిస్టంలోనే ఉన్నప్పటికీ దాన్ని అర్థం చేసుకొని స్కై అండ్తో కలిపి వెళ్ళేది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే ఈ వ్యాపారంలోకి నా కుటుంబ సభ్యులు, అలాగే నన్ను వ్యతిరేకించే వాళ్ళు, అంటే నా శ్రేయభిలాషులు, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబ సభ్యులందరూ నా తాలూకా అభివృద్ధిని ఆ అభివృద్ధిని ఆకాంక్షించేవారు, మన అందరి అభివృద్ధి. కానీ వ్యతిరేకించే వాళ్ళు నా శ్రేయోభిలాషులు. ఎందుకంటే నాలో ఉన్న తప్పుల్ని వెతికి ఇది నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పేటువంటి మహనీయులు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు కూడా వీలుంటే నాతో కలిసి రండి. కొద్ది రోజుల తర్వాతైనా రండి. మీ కోపం నేను అర్థం చేసుకున్నాను. అలాగే నన్ను కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి
ఎవరు ఏమన్నా సరే నేను ప్రశాంతంగానే తీసుకుంటాను. కారణం ఏంటంటే మీలాగే నాకు కోపం, ఆవేశం, బాధ అన్నీ ఉంటాయి. మనిషినే కదా! మీలాగే నేను కూడా భోజనం చేస్తున్నాను. అన్నీ మీలా చేస్తున్నాను. మరి ఎందుకు ఇంత సహనంగా ఉన్నావు డాడీ అంటే వేరే ఏం కాదు. సహనం లేకపోతే ఏం చేస్తావు అంటే నేనేమి చేయను, చేయలేను. ఎవరిని ఏం చేయలేను. మనిషిని ఎప్పుడు ఏమి చేయలేము, చేయకూడదు కూడా. కానీ నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కొన్ని లక్షల మంది జీవితాలకి అది శాపం కాకూడదు. నా ఆవేశం వాళ్ళ తాలూకా ఆశలకి బంధం కాకూడదు. నా బాధ వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి నిరోధం కాకూడదు. నేను మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని అన్నీ కూడా నన్ను అభిమానించే మీ అందరి తాలూకా భవిష్యత్తుతో కూడుకున్నది. కాబట్టి వ్యక్తిగతంగా నేను దేన్ని తీసుకోలేను. మీ అందరి కోసం మీతో కలిపే, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం వాళ్ళతో కలిపి, వ్యతిరేకించే వాళ్ళందరి సలహాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, దాంట్లో నేను చేయగలిగింది నేను ప్లాన్ చేస్తూ, మీరిచ్చిన సలహాలని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కాయిన్స్ గురించి మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. మీరు మాట్లాడిన అందులో నుంచే దానికి సమాధానంగా కొన్ని విషయాలు చెప్తాను.